గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులు జమదగిరి గారికి, అట్లాగే కొండయ్య గారికి నమస్కారాలు. అట్లాగే ముఖ్యంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి మీరు 2004-05 బ్యాచ్ 10వ తరగతి బ్యాచ్ యొక్క విద్యార్థులు మరియు ఆనాటి ఉపాధ్యాయుల యొక్క ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా నాకు ఆశీస్సులు, అభినందనలు. మేము ముందుకు కొంచెం ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి మనం చెప్తాం, వాళ్ళు కూడా కలిసి చేసుకున్నాం, చెప్తా చాలా సంతోషం. అయితే కొంచెం ప్లానింగ్ ఎక్కువ ఉంటే ఇంకా టీచర్స్ అంతా రావడానికైనా దాదాపు మీరు అందరైతే దాదాపు వచ్చినట్టున్నారు, కొంచెం ఎక్కువ మంది వచ్చి ఉంటే బాగుండేది. ఏదేమైనా సరే మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం. మరి ఇలాంటి కార్యక్రమాలకి ఒక ప్లానింగ్ చక్కగా ఇంతమంది గ్యాదర్ కూడా గొప్ప. వాళ్ళ సమావేశంలో మరింత ప్లానింగ్ చాలా కొద్దిమంది మరి ఇంత ఏర్పాట్లు చేసుకొని మరింత ఘనంగా ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయమే. కాకపోతే ఏంటంటే ఇంకా మనం ప్రస్తుతం పనిచేసే ఇక్కడ ఈ స్కూల్లో పనిచేసే టీచర్స్ కావచ్చు, లేకపోతే కొంచెం మన గ్రామంలో కొంచెం పెద్దలు అంటే ఇబ్బందికరంగా లేనటువంటి రాజకీయంగా కులమతాలకు అతీతంగా ఇబ్బంది లేనటువంటి పెద్దలు ఉన్నట్లయితే కొంచెం నిరుదనంగా ఉండేది. అట్లా ముందు ఏదైనా కార్యక్రమాలు చేసుకునేప్పుడు కొంచెం ప్లానింగ్ ఎక్కువ పెట్టుకొని అట్లాంటి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. సరే, ఇలాంటి విషయానికి వచ్చేసేస్తే మరి మీరందరూ కూడా మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తే చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఈ గ్రామస్తుడే కాబట్టి నాకు కొంతవరకే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రజలు నువ్వు చూస్తా ఉన్నా, పైగా ఇక్కడ అందరూ నాకైతే మనం కనపడే వాళ్ళని ఏదో టైంలో కలుస్తూ ఉన్నాం. మనం కొద్దిమంది అయితే ఎంటర్టైన్మెంట్ అనేది ఉండొచ్చు. విజయ్ అయితే నాకు ఈ మధ్యకాలంలో చూడాలి, విజయ్ మర్చిపోయినా కనపడలేదు నాకు. అమ్మాయి కనపడుతుందో ఓకే. వాళ్ళైతే మా మాస్టర్ వెళ్ళారు, వాళ్ళంతా పరిచయం కలుస్తూ ఉంటాం. మామయ్య గారు అగ్రికల్చర్లో పనిచేస్తాము, అట్లా పరిచయం. అందరూ కూడా వీళ్ళందరూ మా పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ ఉండేది. ఇప్పుడు విజయవాడ ఉండేదన్నా అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఫ్యామిలీతో సంతోషం. సరే, ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే మరి మీరు 10th క్లాస్ వయసులో 15 సంవత్సరాల వయసులో మరి మేము ఉపాధ్యాయులుగా మీరు పిల్లలుగా నాకు చదువుకున్నాం. అప్పుడు జరిగిన విషయాలు అవన్నీ మీకు తెలిసిన విషయాలు అనుకోండి. కాకపోతే ఒక టీచర్గా మాకు ఎప్పుడు ఆనందం ఉంటుందంటే మీరు ఒక గొప్ప భావి బాలసత్వంగా ఎదిగి మరి మంచి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో స్థిరపడినప్పుడు మీరు మాకు కనపడి విష్ చేసినప్పుడు మేము గుర్తుపెట్టుకున్నప్పుడు అప్పుడు మాకు కలిగే ఆనందం అనేది మీరు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా సరే మాకు అంత ఆనందం రాదు. ఎందుకంటే ఆ డబ్బు కన్నా కూడా మన ద్వారా మరి కొంత ఉత్పత్తి, కొంత ఎదుగుదల, కొంత అభివృద్ధి అనేది మరి కనపడినప్పుడు మరి కొన్ని జీవితాల్లో మనం సార్ మీరు చెప్పినటువంటి ఆ పాఠాలు మరి మేము నేర్చుకుని, మీరు చెప్పినటువంటి ఆ మంచి మాటలు నేర్చుకుని ఎంతవరం అయ్యామని చెప్పి మీరు అన్నప్పుడు మాకు కలిగే ఆనందం చాలా చాలా వేరుగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే నేనైతే నాకు చాలా వచ్చినప్పుడు ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్తే ప్రశాంతం నిద్రపోతా హాయిగా. డబ్బు వచ్చినప్పుడు ఊళ్ళోకి వచ్చినప్పుడు చాలా మంది ఆప్యాయంగా మరి ప్రేమ పాల్గొనకపోవచ్చు, ఒకడొకరు మనం ఏమి చేసుకోకపోవచ్చు. కానీ ఆ ప్రేమ, ఆప్యాయత, అనుబంధం మరి అక్కడ మీకు విద్యాబుద్ధులు నేర్పి మీరు గొప్పవాళ్ళుగా అయినందుకు, మా దగ్గర విద్య నేర్చుకున్నందుకు, మాలో ఉన్నటువంటి ఆ సరస్వతిని గౌరవించి మాకు ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మాకన్నా గొప్పవాళ్ళు చాలా మంది రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. మా దగ్గర సరస్వతి ఉంది, విద్య ఉంది. ఆ విద్య ద్వారా మీకు కొన్ని మంచి మాటలు నేర్పి మరి మీరు జీవితంలో ఎదగడానికి, ఒక ఉన్నతమైన స్థానం పొందడానికి మమ్మల్ని విష్ చేస్తూ ఉన్నారు. అది నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ యొక్క గౌరవానికి నేనైతే చాలా సంతోషపడిపోతూ ఉంటాను. డబ్బు కన్నా ఇంకోటి కన్నా అవన్నీ కూడా అశాస్త్రం గొప్ప కాదు, అవే గొప్ప. మనకేంటంటే కీర్తి అనేది గొప్పది, ఆ కీర్తి సంపాదించుకోవడం గొప్ప. నాకైతే మాటలో చెప్పలేంది. అది డబ్బుతో మొక్క చూసినప్పుడు మీకుంటే ఆనందం వేరుగా ఉంటుంది. ఎవరో పెట్టిన మొక్క పెరిగిన మొక్క చూసినప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది, మీరు పెంచిన మొక్క చూసినప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. అందరికీ ఉంటే పెద్ద డాబాలు ఉంటాయి, అంటే సిటీలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఫ్లాట్ ఎన్నో మనం చూస్తుంటాం. కానీ మన కట్టుబడి మన డబ్బుతో నా శ్రమ ఉంది, నా కళ ఉంది. ఆ కళ చేసుకోవడానికి మనం పడ్డ తపన ఉంటుంది. అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఏంటంటే మనలో ఒక ఆనందం ఉంటుంది. ఇవన్నీ చెప్తున్నానంటే ముఖ్యంగా ఈ యొక్క సమావేశాలు అనేది మీరు ఎంత ఖర్చు పెట్టారు. ఈ ఖర్చు అనేది మరి సంపాదించుకుంటారో వేరే విషయం. కానీ ఇలాంటి సమావేశాలు జరగడం వల్ల ముఖ్యంగా మానవ సంబంధాలు బలపడతాయి. మానవ సంబంధాలు అంటే గురువులకి విద్యార్థులకి కొన్ని సంబంధాలు కావచ్చు. అట్లాగే విద్యార్థుల అంశం అనకూడదు. ఆనాటి విద్యార్థులు
మచిలీపట్నం నుంచి చోరవడ అనే ఊరు వేశారు. వేస్తే ఎవరో నాకు తెలియదు, చిన్న స్కూటర్ ఒకటి తీసుకుని, పాత స్కూటర్ బాగా అది తీయాలని రావడానికి అదే స్కూటర్ వేసుకుని నెమ్మదిగా బయలుదేరి పెడన వెళ్ళిపోయి అక్కడ ఆగాను. చోరగుడి ఎట్టాలండి అడిగాను. అంటే ఎవరో పెడం దగ్గర అనేది అని అన్నారు. అంటే చోరగుడి అది వెళ్ళిపోతున్నాను. టర్నింగ్ దగ్గర ఆగి అదే ఇది చోరపూడి ఉయ్యూరు దగ్గరికి వెళ్ళాలి అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసరికి ఇక్కడ 2:30 అయింది. ఆనాటి ప్రధానోపాధ్యాయులు భిక్షాల్ గారు, ఆయనకి అనుమానం వచ్చింది, ఏంటిది ఎప్పుడు వస్తున్నారు అంటే దాదాపు 3 నెలలు సెలవు పెట్టారండి. దగ్గర ప్లేస్ లేకపోయేసరికి ప్రమోషన్ వచ్చినప్పుడు 3 నెలలు సెలవు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చిందండి యాభై అని చెప్పి ఆయన సందేహించారు. మళ్ళీ చెప్పి నుంచి ఫోన్ చేయించి మన్నాడు జాయిన్ అవ్వడం అనేది 1999 ఫిబ్రవరిన జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు జాయిన్ అవడానికి ముందు కూడా చాలా భయపెట్టారు. బాగుండదు, త్వరగా బాగుండదు. ఆయన భిక్షాల్ గారు హాఫ్ కార్పొరేషన్ అయితే ఆయన సెలవు పెట్టేసారు. ఎఫ్ఎస్సీ ఇచ్చేసారు. నాకు హెడ్ మాస్టర్ అన్నారు. ఏం చేయాలి తెలియదు. 6 మాస్టర్లు ఉన్నాము. ఇంకొక 6 వాలంటీర్స్ వేసుకుని సుమారు 400కి ఒక 20 మంది తక్కువ. పెద్ద స్కూల్ ఈ రోజుల్లో చూస్తే చాలా పెద్ద స్కూల్ కింద లెక్క. చెట్ల కింద కూడా వినేవాళ్ళండి పిల్లలు. చాలా స్కూల్లో చూస్తున్నాం. పిల్లలు ధన్యవాదాలు చెప్తున్నారు. చక్కగా చాలా నిబద్ధతగా పొద్దున వచ్చే దగ్గర నుంచి చాలా బాగా చేశారు. మీరు ఏదన్నా చిన్న ఫాల్ట్స్ ఉన్నాయంటే మావే ఫాల్ట్స్ నేను చెప్తున్నాను. మీరు చక్కగా ఆప్యాయంగా పిలిచారు. ఇవన్నీ అనేక పనులు ఉంటాయి. ఆ పనులు ఆపేసుకుని చక్కగా పిల్లలు మీరు దాదాపు ఎడ్జ్ సర్వీస్లోకి వచ్చేవాడిని. ఇంకా నాకు 6 years ఉంది. దాదాపుగా మరి మీకన్నా దాదాపు 20 ఏళ్ళు పెద్దవాళ్ళం మేము. చక్కగా పెద్ద మనసుతో ఆలోచించి అందరూ రావాలి. పిల్లలు ఎంత శ్రమపడి చేస్తారు. ఒక కార్యక్రమం చేయాలంటే హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకోవాలి. మొత్తం అందరికీ ఫోన్లు చేయాలి. ఒక షామేనా ఇచ్చాలంటే 10 సార్లు తిరిగి వాళ్ళ చేత చెప్పించి చేయించి కరెక్ట్ టైంగా ఇచ్చుకోవాలి. అందజేయాలి. అలాగే సామాన్లు, వంట అవి తీసుకురావడం, మళ్ళీ అప్పచెప్పడం. వెళ్ళిపోయిన తర్వాత మీకు కనీసం 2 గంటల పని ఉంటుంది. మరి ఇంత చక్కగా చేశారు. చాలా కార్యక్రమాన్ని సక్సెస్గా చేశారని చెప్తాను. మీరు ఏదో మాదిరిగా జరిగింది అనుకోకండి. చాలా సక్సెస్. నేను చాలా కార్యక్రమాలు చూస్తున్నాను. గత దాదాపు 30 ఏళ్లలో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా బాగా. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి దాదాపు రిమోట్ మనది లోపల. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంత క్లాస్ అయితే అక్కడ జరగదు. చాలా బాగా జరిగింది. మా మాస్టర్లందరూ కూడా మరి వేరే పనులు ఉంటాయి వాళ్ళకి. ఉన్నా కూడా ఈసారి వాళ్ళు వస్తారని మా మాస్టర్లు తప్ప వాళ్ళు నన్ను బ్లేమ్ చేయకుండా నేనే హామీ ఇస్తున్నాను. వాళ్ళందరూ వస్తారండి. మీరందరూ కూడా ఫస్ట్ జరగాల్సింది ఇది. వేణుగారు అందరూ ఇంట్రడ్యూస్ చేసుకోండి. తర్వాత ఇంట్రడ్యూస్ గుర్తుందండి. మరి అనేవాళ్ళు మన రమ్మని ఆత్మీయంగా పిలిచేవాళ్ళు ఎంతమంది ఉంటారండి. కాబట్టి ఊరు గురించి ఎవరు ఏం చెప్పినా కూడా నేను వినండి. ఫార్వర్డ్ ఇది అది అంటే నేను ఊరుకోను. ఇక్కడ చేసినటువంటి శ్రీకృష్ణ వాళ్ళందరితో కూడా నేను వాదించేవాడిని. స్పాట్లో కలుస్తామండి. 10th స్పాట్లో కలుస్తాం. అక్కడ వాదించేవాడిని. ఏం కాదు లేదు నీకు తెలియదులే, చాలా మంచి ఊరు, మేమేమైంది అది ఇచ్చేవాడు. అలాగే మా బ్రదరు కూచిపూడిలో ఉన్నారు. అయితే ఇది మన ఇంట్లో 96లో ఇక్కడ నవంబర్లో వచ్చింది. ఇది అప్పుడు యూపీ స్కూల్. అదే 96లో ఇది యూపీ స్కూల్. ఇక్కడ 97లో అదే మేడూరు ఈ 2 దగ్గరలో ఉండేది. గ్రామ పెద్ద ఇంట్లో నారాయణ గారు పెట్టుకుంటారు. అలాగే రామారావు గారు కొంచెం పాఠశాల అభివృద్ధి చేయాలి అలా ఉంది. తర్వాత 90 నేను దాదాపు సంవత్సరం క్లాస్ ఆ టైంలో నేను 96 వచ్చాను కదా. నేను షబీర్ గారు
రెండు ఎన్జిటి పోస్టులు, 2 కూడా షార్ట్ సర్క్యూట్ పోస్టులు, ఒక తెలుగు పండిట్, ఒక హిందీ పండిట్. తెలుగు పండిట్ పూర్తిగా సెలవు 5 సంవత్సరాలు నేను ఇక్కడ జాయిన్ అయ్యి వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యే వరకు కూడా పోస్ట్ ఉంటుందని వాస్తవం లేదు. తెలుగు మాస్టర్ని తెలియకుండా మీరు చదువుతున్నారు. మన గవర్నమెంట్ స్కూల్లో ప్రత్యేకించి పిల్లలు చేరకపోవడానికి బాగానే కారణం ఇదే. ఒక స్కూల్ ఉంటుంది, టీచర్ ఉండదు, ఆ సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ టీచర్ వాళ్ళకి తెలియదు. అందుకని ఆ రోజున గవర్నమెంట్ స్కూళ్ళు అంత బలంగా నడుస్తుంది. ఈ రోజైతే అటువంటి పరిస్థితి లేదు. అన్ని సబ్జెక్ట్కి అందరూ ఉంటారు, కానీ పిల్లలు ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసం ఉంది. నెక్స్ట్ ఈ 2 సోషల్ పోస్టులు కూడా మనకు వచ్చిన తర్వాత మా స్కూల్కి మ్యాథ్స్ పోస్ట్ కావాలి, సోషల్ పోస్ట్ ఇచ్చారంటే మరి మాస్టర్ రీటైక్ చేసేసి కొంతకాలం తర్వాత మ్యాథ్స్గా మా శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చారు. విక్షణ సోషల్ మాస్టర్ మ్యాథ్స్, నేను షబీర్ గారు ఎస్జిటి, హిందీ మేడం గారు రుక్మిణి గారు మేడం గారు రుక్మిణి గారు, తెలుగు టీచర్ గారు అసలు సరే ట్రాన్స్ఫర్ వరకు 5 సంవత్సరాలు తెలుగు మాస్టర్. లేకపోతే అప్పుడు గవర్నమెంట్ ఏం చేసేదంటే ఇది చాలా మంది పిల్లలు ఉంటారు, చాలా అవసరమని డిసెంబర్లో ఇప్పుడు వాళ్ళ తెచ్చేవాళ్ళు 3 నుంచి 7 మార్చి వరకు ఉండేవాళ్ళు. మాకు వాళ్ళు కూడా వచ్చి బాగా సాగి అప్పుడు ఉన్నటువంటి మనల్ని బట్టి మీకు పాఠాలు చెప్పడం నలుగురు మాట్లాడతాయి కాబట్టి ఎలా చూసుకుంటూ జరిగేస్తాం. జనాభాలో రామారావు గారు ఈ స్కూల్లో ఊళ్ళో జూనియర్ కాలేజ్ తీసుకురావాలి. అదే నేను ఇక్కడ మేడల్ హైస్కూల్లో పనిచేస్తున్నాను. మీ స్కూల్లో మా పిల్లలందరూ తర్వాత నాకు ఈ కార్యక్రమం చేసి మాకు చాలా ఆనందంగా ఉంది. చదువుకున్న విద్యార్థులు అలాగే ఇక్కడ నాతో పాటు మాస్టర్ కూడా చాలా సహకరించేవాడు. నేను ఉద్యోగం చేసినప్పుడు కూడా నాకు టీచర్స్ అందించడానికి చాలా పెద్దవాడు అయ్యారు. మీరందరూ కూడా మీ పేరెంట్స్ని తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి. అలాగే గురువులు ఎక్కడ కనిపించినప్పుడు మంచిగా చూసుకోవాలి. పిల్లల్ని పేరెంట్ని గురువుని ఎక్కడ కనిపించినట్టు చూసినప్పుడు జరగడం చేయాల్సిందే యానివర్సరీ అని అనుకుంటే అందరూ మా టీచర్లు అందరూ కూడా అలాగే సార్ అన్నారు. డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలంటే ఒక కార్డు 1500 వస్తే ఇంకా దాదాపు మొత్తం 4000 పోగైతే టీచర్లు కూడా చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు చేసి ఇక్కడే చెయ్యాలి, ఏదో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను పనిచేసేవాడిని. ఇప్పుడు నేను ఇప్పుడున్న ఉపాధ్యాయులు నేను అంటాను కాదు, 4 రోజులు ఉండవు, మిగతా అంతా చూసుకోవాలి. ఇద్దరిది జాయింట్ అకౌంట్. గట్టిగా ఎవరికైనా చెప్తే యూనియన్ తీసుకొస్తాం. గట్టిగా ఉన్నప్పుడు ఈ పీరియడ్ ఇంకో పీరియడ్ వేసాం అనుకోండి, మాకు 23 మంది స్టాఫ్, 4 నాన్ టీచింగ్ స్టాఫ్. మేము ఎక్కడన్నా టీచర్లు సెలవులు పెడుతున్నప్పుడు అడ్జస్ట్ చేస్తూ పొరపాటున మనం చూడకుండా రొటేషన్లో వేయాలి. పొరపాటున ఒకరికి పడిపోయేది, నిన్న పడింది వాళ్ళ పడింది, వెంటనే ఫోన్ మా టీచర్కి వేసేస్తున్నాట చేస్తున్నాట అని చెప్పి వాళ్ళు ఎవరో బయట వాళ్ళు చెప్పలేదు, నువ్వే చెప్పకపోయావా నాకు, నేను మారుతా కదా అంటే మాట్లాడుతుండే. ఇట్లా ఉంటాయండి పరిస్థితులు. మరి ఆ రోజు పరిస్థితి అట్లా లేదండి. చక్కగా పిల్లలందరూ ఆ రోజు వచ్చాం, సెలవు రోజున సైనికుల్లాగా ఎవరు కొడవని వాడు తెలుసుకుని సైనికుల్లాగా అసలు ఊర్లో వాడే అప్పుడు తర్వాత అన్నారు, ఎందుకంటే పిల్లలు తీసుకెళ్లారు అంటే దీనిగానే నేను ఇచ్చేవాళ్ళం కానీ ఇల్లండి అయిపోయిందిగా అనుకున్నాం. చక్కగా ఆ విధంగా చేసాం. అది ఒకటి. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా నాకు ఉన్నాయి, మీకు దీనిలో పెడతానండి. అవన్నీ కూడా కోత వస్తువులు కూడా ఫోటోలు ఇచ్చాను.
చేసామండి. అప్పట్లోనే కరెక్ట్. మరి అప్పుడు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి నేను ఎందుకు లేచానంటే ముఖ్యంగా మీ తల్లిదండ్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి ఇదే స్కూల్లో నేను 10th వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ UANHలో చదివాను. డిగ్రీ లయోలా కాలేజ్ అండ్ PG ఆల్సో PB సిద్ధార్థ కాలేజ్ విజయవాడ. మై క్వాలిఫికేషన్ ఇస్ MSc MPhil BEd. నేను ప్రెసెంట్ లెక్చరర్గా చేస్తున్నాను విజయవాడ. నారాయణ గారు. నారాయణ సార్. ఓకే సార్, ఈ సభాముఖంగా ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు మనది అయిపోయింది ఎడ్యుకేషన్, బట్ మన పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో ఏదైనా మార్పు జరగాలంటే ఎడ్యుకేషన్తోనే జరుగుతుందండి. ఈవెన్ మనం అనుకుంటాం కానీ వితౌట్ ఎడ్యుకేషన్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే ఓకే ఎవ్రీ పేరెంట్ కొంచెం వాళ్ళ పిల్లల మీద శ్రద్ధ చూపించి కొంచెం ఎడ్యుకేటెడ్గా పిల్లల మీద తయారు చేసి కొంచెం వాళ్ళ ఫ్యూచర్ అన్న మనం బాగా చేద్దానికి ట్రై చేయాలి మ్యాక్సిమం. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఆల్సో ఇట్ ఈస్ ఎ సజెషన్ ఫర్ యూ. ఓకే, టేక్ ఇట్ యాజ్ సీరియస్. థ్యాంక్ యూ. మేము పిలవగా చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం అండి. ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్కి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరం కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈరోజు కలిసినందుకు. అందరి ముఖాల్లో కూడా అలాగే కనిపిస్తుంది, అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది నాకు. ఇంకా సక్సెస్ చేద్దాం అనుకున్నాము, కానీ అనుకోకుండా తక్కువ టైంలో ఉండబట్టి గ్రాండ్ సక్సెస్ అని చెప్పారు. తక్కువగా ఉండబట్టి టీచర్స్ కూడా ఇంకా అంటే వాళ్ళకి మేము సెలవుల్లో ఉన్నాము, అందరూ ఇక్కడికి వస్తారు అనే కారణం చేతి ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు అరేంజ్ చేయడం జరిగింది. కానీ టీచర్స్ అందరికి ఇప్పుడే కాబట్టి సెలవులు ఉండేది, వాళ్ళు వేరే ప్రోగ్రామ్ లో స్థితిలో వచ్చిన మీ అందరికీ మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక్కసారి మన ఉపాధ్యాయులందరికీ మనం ఒకసారి అందరి నుంచి వాళ్ళ పాదపద్మలకు తలంచి ధన్యవాదాలు తెలుపుతాను. ఇద్దరు పిల్లలండి, పెద్ద పాప వేదిక అండి, చిన్న పాప కృష్ణిత, అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మొబైల్ షాప్ బాగా చేస్తాను. మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము ఆనందంగా చెప్తాం. ఓకే, నా పేరు శిరీష. ఇదే స్కూల్లో నేను 10th వరకు చదివాను. తర్వాత 10th అయిన తర్వాత డిప్లొమా చేశాను గుండ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజ్లో. ఆ తర్వాత జాబ్ చేశాను. 1 ఇయర్కి మ్యారేజ్ చేశారు. మా హస్బెండ్ ఆర్కిటెక్ట్ అండి, హైదరాబాద్ ఇచ్చారు నన్ను. హైదరాబాదే నాకు ఒక పాప అండి. నేను జాబ్ చేశాను. పాప కోసం మానేసి బిజినెస్ స్టార్ట్ చేసాను. బిజినెస్ చేస్తాను. నమస్కారం. నాతో మిత్రులందరికీ నా మనస్ఫూర్తిగా నేను గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాను. ప్లస్ 15 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. ఇదే గ్రామంలో చేస్తున్నాను. నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. చాలా డిమాండ్ ఉంది. మ్యారేజ్ అయిపోయింది. 10th అవ్వగానే మా ఆయన హౌస్ వ్యవసాయం చేస్తాడు, నేను హౌస్ 10,000 తేజస్వి, లక్ష్మీ చైతన్య. నేను 10th వరకు ఇక్కడ చదివాను స్కూల్లో. ఇంటర్మీడియట్ వచ్చి మోలో చదివాను. డిగ్రీ ఎగ్జామ్ చేసి కాలేజ్ చదివాను. మేము ప్రైవేట్గా చేస్తాను. 10th శ్రీరామ్ ఫైనాన్స్లో తాడేపల్లిగూడెంలో వర్క్ చేస్తున్నాను. మొన్న ప్రమోషన్ వచ్చింది అసిస్టెంట్ మేనేజర్గా. 2019లో మ్యారేజ్ కూడా అయింది. ఓ పాప సార్ మొన్న 3 months అవుతుంది. రీసెంట్లీ మ్యారేజ్, రీసెంట్లీ పాస్పోర్ట్. అందరికీ టైం అందరూ ఇచ్చారు సార్. అందరికీ టైం సార్. ఏదో అలా అనుకున్నాం. అన్నిటికీ కారణం రమ్య సార్.
కూడా చేస్తున్నాం. గురించి అందరూ బాగా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చినందుకు చేస్తున్నారు. ఇలాంటివన్నీ జరగాలని మనం జరుపుకోవాలి. థ్యాంక్ యూ. నేను మా టీచర్స్ క్లాస్ నా పేరు కోమడి. 10th మ్యారేజ్ అయిపోయింది. మా వారు ఫైర్ షాప్. నాకు 2 పిల్లలు. బాబాయ్ 8th క్లాస్, పాపేమో 5th క్లాస్. అందరికీ వచ్చిన థ్యాంక్స్. నా స్నేహితులు అందరికీ నమస్కారం. అందరికీ తెలుసు నా పేరు వినోద్. ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఈ తర్వాత నేను పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ అవ్వగానే వెంటనే ఒక ప్రైవేట్ కంపెనీలో తహసీల్పూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జర్మన్ కంపెనీ ఎంఎన్సీ దాంట్లో నేను జాబ్ చేస్తున్నాను 6 years నుంచి. యాక్చువల్గా ఈ స్కూల్ అంటే నాకు అల్లరి ఆటలు బాగా వచ్చు. అల్లరిలో ఫస్ట్ పేరు నా పేరే ఉంటుంది. తర్వాత చదువులో పెద్దగా శ్రద్ధ పెట్టేవాడిని కాదు. తర్వాత అందరూ బాగా చదువుతారు. మా నాన్నగారు జట్టుకో నన్ను వేరే పిల్లలతో కంపేర్ చేసి అదంటే కొంచెం రియలైజేషన్ అయ్యి పాలిటెక్నిక్ అయినప్పుడు మంచిగా పాస్ అయ్యి వెంటనే ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ట్లో పాస్ అయ్యాను. బాగా చదివాను. పాలిటెక్నిక్ అయిన తర్వాత బీటెక్ చేశాను. బీటెక్లో టాపర్గా వచ్చి నేను తర్వాత వెంటనే జాబ్ వచ్చింది. అది కూడా సాఫ్ట్వేర్ కాకుండా ఓన్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఫుల్లీ కోర్ కంపెనీ వెళ్ళాలని ఆ కంపెనీ జాబ్ వచ్చింది. దాంట్లో జాయిన్ అయ్యాను. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పిల్లలు బాగా చదివించాలి. వాళ్ళకి ఫోన్లు అవే కాకుండా మంచి ఏంటి చెడు ఏంటి అని నేర్పించి మనం ఒక స్టెప్ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో అదే స్టెప్ నుంచి కాకుండా ఆ తర్వాత స్టెప్ నుంచి మనం స్టార్ట్ చేసి వాళ్ళని మంచి భవిష్యత్తులో నిలపాలని కోరుకుంటున్నాను. నా 10th తారీఖు ఏంటంటే నాకు పాప బాబు బాబేమో 4th క్లాస్, పాపేమో 6th క్లాస్ చదువుతారు. ఈరోజు ఇంతగా చేశారంటే అందరినీ బాగా ఉండబట్టే చేశారు. నెక్స్ట్ ఇయర్ బాగా చేస్తామని మాటిస్తున్నాము. ఇంతకన్నా బాగా చేస్తాము సార్. అందరూ చెప్పారు. నేను పాలిటెక్నిక్ చేశాను. అది ఆగిపోయింది. మధ్యలో ఆగిపోవడం చదువు వల్ల ఆగిపోయింది అనుకున్నాను, కానీ మనీ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. అది మా కుటుంబ పరిస్థితి వల్ల ఆగిపోయింది. దాన్ని ఎట్టబట్ట నిప్పుకొని వచ్చి ఎట్టయినా సరే మ్యారేజ్ అయ్యేదాకా జాబ్ చేసుకున్నానే నిలబడ్డాను. తర్వాత ఇక్కడ పంచాయతీలో వాలంటీర్గా ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాను. వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు వచ్చింది అవకాశం తెలియదు, కానీ వచ్చిందాన్ని కూడా గుర్తించి మనం దాన్ని గుర్తించడం చాలా టైం పడుతుంది. వచ్చినా రాకపోయినా ముందు జాబ్కి అప్లై చేస్తే అది ఆటోమేటిక్గా దేవుడు ఉంటే వస్తుంది. నా ఎంత దయవించి ప్రతి జాబ్కి అప్లై చేయండి. ఎంత క్వాలిఫికేషన్ పర్లేదు, ఎంత చిన్న జాబ్ అయినా పర్లేదు. నేను తోటి ఫ్రెండ్గా నేను చెప్తున్నాను, నేను అనుభవించిన కష్టాలు అందరూ ఉండొచ్చు, కానీ డబ్బు వల్ల చదువు అయిపోయిందని నేను ఒక్కనే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. పాలిటెక్నిక్ దాకానంటే నా స్తోమత మించి వెళ్ళాను. ఆ స్తోమత మించి వెళ్ళాను. దాన్ని కష్టాలన్నీ కొంచెం నెట్టుకుంటూ వచ్చాను. నేను అందరికి ఇచ్చే సలహా ఏంటంటే డబ్బు వల్ల ఆగకూడదు. చదువుతోనే జయించవచ్చు ఏదైనా సరే అనేది. కొంచెం కొద్ది గొప్ప కష్టపడాలి. చదువు కోసం కనీసం చిన్న దారి నుంచి చూస్తే చాలు చదువు. దాని ద్వారా మనం జాబ్ సంపాదించవచ్చు. 10th క్లాస్కి జాబ్ ఇస్తున్నారంటే ఈ రోజుల్లో, అంతకుముందు 10th క్లాస్ జాబ్లు సెక్రటరీ అయినా ఉన్నారు ఈ రోజుల్లో. అది వాళ్ళకి ఇప్పుడు 70,000-80,000 శాలరీ వస్తుంది. మనం 10th క్లాస్ కూడా తక్కువ చేయకూడదు. దయచేసి తక్కువ మ్యారేజ్ అయింది. నాకు 3 years బాబు. విజయవాడలో ఆర్మీ డాక్టర్. ధన్యవాదాలు చెప్పాలి. ఏదో మా స్థామం మించినట్టు చేసినట్టున్నాం. చదవడానికి ఇక్కడే చదువుకున్నాను. ఐటీఐ చేశాను. ఎలక్ట్రిషియన్ చేస్తున్నాను. నేను కంచిపాడు ఎక్స్ట్రా ప్రైవేట్ లిమిటెడ్లో ఎలక్ట్రిషియన్ చేస్తాను. నేను నమస్కారం. 10th వరకు ఇదే స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. ఏజెంట్ వచ్చి ఎంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. కొన్నాళ్ళు వ్యవసాయం చేశాను.
ప్రస్తుతం గవర్నమెంట్ గ్రూమర్ వీడియో అసిస్టెంట్ వర్క్ చేస్తున్నాను. మ్యారేజ్ అయింది, ఒక బాబు పాప. ప్రస్తుతం నాకు మ్యారేజ్ అవుతున్నారు. మాస్టర్ చదువు అంటే చక్కగా ఎంఎస్సి, ఎంఫిల్, బిహెచ్డి అన్నీ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఈ ఊర్లో మనిషి చక్కగా ఉపయోగించుకోండి, చక్కగా చెప్తాడండి, గైడెన్స్ ఇస్తారు. ఎవరన్నా ఏ విధంగా చదవాలి, ఏం చదివితే ఏమొస్తుంది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏదైనా సరే వేణుగారు ఇస్తారండి. మీరు చక్కగా ఆయన హెల్ప్ తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. పర్ఫెక్ట్గా నేను చెప్తున్నాను, చాలా ఇదిగా ఉపయోగించుకోవాలి ఇట్లాంటి వాళ్ళని. ఇప్పుడు కొందరు మనం రెగ్యులర్ స్టడీస్ చేయలేని వాళ్ళు ఓపెన్ స్కూల్లో చదువుకోవచ్చు. ఓపెన్ స్కూల్లో అట్లాంటి విషయాలు కానీ ఏమైనా కావాలంటే కనుక మన వేణుగారు మీకు సహాయం చేస్తారని ఆయన తరఫున నేను చెప్పేస్తున్నాను. చాలా గొప్ప మనసు కావాలి. మాస్టర్లు అని దేవుడు నాకు మంచి మనిషి, గొప్ప మనసు. ఇప్పుడు మాస్టర్ చెప్పిన స్థాయి అయితే నాకు లేదు, కానీ కొంతవరకు 10 డిగ్రీ చదువుకున్న మాట వాస్తవం. చక్కగా నలుగురికి చెప్పగలిగినటువంటి విజ్ఞానం నాకు భగవంతుడి దేవాలయం ఉంది. చెప్తాను, సాధించి మీరు చాలా మంది నేను చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి, కాబట్టి దానిలో ఇబ్బంది లేదు. కానీ మరి మీరు అందరూ కూడా చెప్పారు, నేను కూడా చెప్తాను. నా గురించి నేను మనవులు కాబట్టి నా గురించి తెలుసు, నేను ఏంటో ఆయన తెలుసు. కాబట్టి నాకు 4 సంవత్సరాల పాప ఉంది, నా 5వ సంవత్సరం పాప. ఒకే పాప ఇప్పుడు గౌరవ స్కూల్లో చదువుతాను, యూకేజీ. నేనైతే టీచర్ అనుకో, మా మిస్సెస్ నాకు టీచర్ చదివింది, కానీ ఆవిడ కొంతకాలం ప్రైవేట్ స్కూల్ చేశాను వేరే క్లాస్లో. ఆ తర్వాత నేను ఉయ్యూరులో పనిచేసినప్పుడు ఉయ్యూరులో వాలంటీర్గా చేశాను, ఒక 4 సంవత్సరాలు చేసేట్టున్నారు. ఆ తర్వాత అంతకుముందు ఉయ్యూరులో ప్రైవేట్ స్కూల్ చేశారు. ప్రస్తుతం కాస్త ఆరోగ్య ఇబ్బందుల వల్ల పాపం చూసుకుని ఇంట్లోనే ఉన్నారు. ఉయ్యూరులో ఉంటాం, వచ్చాడు ప్రక్కనే ఇల్లు. ఎప్పుడైనా సరే ఆల్వేస్ వెళ్తాం ప్రక్కన సార్. అందరూ కూడా గానగారు కూడా ఇందులో చాలా తెలుసు కాబట్టి అడుగుతూ ఉంటారు. చూస్తే ప్రైవేట్కి వచ్చేవాళ్ళు అందరూ, చూడటానికి వచ్చేవాళ్ళు కాబట్టి అందరూ అడుగుతూ ఉంటారు. వచ్చాడు ప్రక్కన ఉంటాం. మీరు ఎప్పుడు వచ్చినప్పుడు తప్పనిసరిగా నెంబర్ చాలా మంది ఉంది. ఏ అవసరం ఉన్నా సరే, మంచి చెడుకి దేనికైనా సరే, సలహాకైనా ఇంకేదైనా అవసరం ఉన్న వీలు వచ్చినప్పుడు తప్పనిసరిగా రండి. అట్లాగే మీరు కూడా పిల్లల గురించి మాట చెప్పేసరిగా చెప్తే బాబు 2 పిల్లలండి మొబైల్లో. బాబు ఏమో ఎందుకంటే ఆడపిల్లలు ఉంటే కాస్త మాట వింటారండి. వేరే ప్రాక్టికల్గా చెప్తున్నాం, అన్ని డిమాండే. మా మొత్తం మరి అందరికీ అట్లా ఉండలేదు, నాకు తెలియదు. అన్ని డిమాండ్ తీసుకురా చేసుకో, ఇవన్నీ ఆకలినే మొత్తాన్ని. ఏమంటారు ఇంపరేటివ్ కమాండ్ కాబట్టి అదే. మా మిస్సెస్ ఏంటంటే అక్కడ కార్పొరేషన్లో స్కూల్ అసిస్టెంట్. దాంతో ఏంటంటే నేను మైగ్రేట్ అవ్వాల్సి వచ్చింది ఏలూరు. థ్యాంక్ యూ. పాప బీఎస్సీ కంప్యూటర్ సెకండ్ ఇయర్ దయాల కాలేజ్ విజయవాడ. బాబు ఏమో CMA ఫస్ట్ ఇయర్ మోడల్ అకాడమీ విజయవాడ. గవర్నమెంట్ స్కూల్ విజయవాడలో ప్రైవేట్గా చదివాను. తర్వాత నేను నారాయణ కాలేజీలో విజయాలు చేశాను. తర్వాత మానేసి లైఫ్ గారిగా ఎక్స్టెండ్ చేస్తున్నాను. నాకు బాగుంది. నేను ఇష్టం 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతుంది. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ క్షణమే పిలిచాను హృదయం, లే అని, లే అని. చిల్లుమని చల్ల